ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 45వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నరుల కంటే నువ్వు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగం, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, ప్రభుని గురించి పలుకుతున్నటువంటి మాటలు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, మూడవదిగా కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. మన ప్రభువు ఆయన నిత్యము ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆశీర్వదించుటకు ఆయన అర్హత కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆశీర్వదించే దేవుడు. తన దగ్గరికి వచ్చి వారిని ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మరి ఆయన పక్షపాతి అంతకంటే కాదు. ప్రతి వారిని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అంతేకాదు, కొంతకాలం ఆశీర్వదించి మరి కొంతకాలం విడిచిపెట్టే దేవుడు అంతకంటే కాదు. అందుకే వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకి, నేను విడువను ఎడబాయను అని చెప్పని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, యెషయా 49:15 మనం చదువుకుంటే, చూడుము నా అరచేతిలో నేను చెక్కున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గర్భమున పుట్టిన చంటి పిల్లను సైతము తల్లైనా మరుస్తుంది, కానీ నేను నిన్ను విడువను ఎడబాయను, నా అరచేతిలో నేను చెక్కున్నానని చెప్పని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ విడువక ఎడబాయక మన పట్ల కరుణ చూపిస్తూ, కనికరం చూపిస్తూ మన పక్షంగా ఉన్న దేవుడు అయ్యుండి మన పట్ల ఆయన కార్యములు నెరవేరుస్తూ నిత్యం మనల్ని ఆశీర్వదించే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ విధంగా ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఇంతవరకు మనం క్షేమంగా సజీవంగా ఉండగలుగుతున్నాం. ఆయన మన అవిధేయతలను బట్టి ఒకసారి పరిశీలించినట్లయితే తన ఎదుట నిలవబట్టడానికి అర్హత కలిగిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఎంత అవిధేయులుగా దేవునికి దూరస్తులుగా జీవించినప్పటికీ ప్రభు మన పక్షంగా ఉండి ఎప్పటికప్పుడు మన అవిధేయతను మన్నించి కృపను చూపిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 21వ కీర్తన 6వ వచనం మనం చదువుకుంటే, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతను నిలసింపజేసి ఉన్నావు. చూసారా, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. స్వల్పకాలం కాదు, నిత్యము నిరంతరము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతని నియమించి ఉన్నావు. ఈ వాగ్దానం దేవుడు అబ్రహాం జీవితంలో కూడా నెరవేర్చాడు. నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆశీర్వదించాడు. నేను ఆశీర్వదించిన వారు నేను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు దీనిని చెప్పించిన వారు నేను చెప్పిస్తానన్నాడు. అదేవిధంగా మరి దేవుడు అబ్రహాం పక్షంగా ఉండి ఆ వాగ్దానం నెరవేరుస్తూ అబ్రహాంను ఆశీర్వాదానికి కారకుడిగా చేసి అబ్రహాం ద్వారా అనేకమైన జనాంగాలు ఉద్భవించడానికి, వారు కూడా ఆశీర్వదించడానికి దేవుడు కృప చూపించాడు. అబ్రహాము చూపిన కృప ఉదయకాలం నీకు నాకు చూపటానికి ప్రభు మన పక్షంగా మనతోనే ఉదయకాలం ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి కీర్తన గ్రంథంలో 72వ కీర్తన 17వ వచనం మనం చదువుకున్న 17-18, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన మహిమగల నామం నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమెన్, ఆమెన్. చూసారు, ఇక్కడ కూడా ఆయన నిత్యము, అతని పేరు నిత్యం నిలిచి ఉంటుంది, అతని నామము సూర్యుడంత కాలం ఉంటుంది. కాబట్టి అతనిని బట్టి మనుషులందరూ కూడా దీవించబడతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రభువుని బట్టి మనం కూడా ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వాదానికి పాత్రలమై, ప్రభు కృపకు పాత్రలమై ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిపాట్లో తోడుకొనండి. వారు వెళుతున్న మార్గాల్లో నీ ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల హస్తాన్ని మీరు పట్టుకోండి అయ్యా. మంచి జ్ఞానం ఇచ్చి వారిని మంచిగా రాసి జయం పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. బలహీనలు ముట్టండి, రోగులను స్వస్థపరచండి నాయన. ప్రతి వారి అవసరక్కరు మీ నామంలో తీర్చిదిద్ది దేవులతో నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.